ఒకప్పుడు కారు వినియోగం అనేటువంటిది ఏ ఊర్లోనైనా సరే ఉన్నత వర్గాల యొక్క స్టేటస్ సింబల్ అయినటువంటి భావనగా ఉండేది. కానీ నేడు ఈ పరిస్థితి మారింది. సగటు మానవుడు వారి యొక్క అవసరాలు కావచ్చు, మారుతున్న కాలానికి అనుగుణంగా కావచ్చు, ఏదైనా సరే కారు వాడకం అనేటువంటిది కేవలం విలాసవంతమైనటువంటి వాహనం కాదు, అత్యవసర సాధనంగా నేడు మారింది. ఇది మరీ కరోనా తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. కరోనాకు ముందు మాత్రం ఎవరైనా సరే దూర ప్రాంతాలు వెళ్ళాలంటే ప్రైవేట్ బస్సుల్లో కావచ్చు, లేదంటే రైల్లో ప్రయాణం చేసేవాళ్ళు. కానీ కరోనా తర్వాత మాత్రం మనిషి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఎంత దూరమైనా సరే, ఎంత ఖర్చైనా సరే సొంత వాహనంలో వెళ్ళాలనేటువంటి ఆలోచన పెరిగిన నేపథ్యంలోనే ఇటీవల కాలంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా కార్ల వినియోగం సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. ఇక మంగళగిరి, మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతం మంగళగిరిలో మాత్రం ఇటీవల కాలంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. ఇదే సమయంలో కారు నేర్చుకునేటువంటి వారికి మాత్రం ఈ డ్రైవింగ్ స్కూల్ సంఖ్య కూడా బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఉదయం, సాయంత్రం మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు, ఆటోనగరు, చినకాకన వై జంక్షను, ఎర్రబాలు, ఇట్లా అన్ని వైపుల నుంచి కూడా ఎన్ఆర్ఐ, ఎయిమ్స్ హాస్పిటల్, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులు సైతం, యువత, మహిళలు, ఉద్యోగస్తులు తేడా లేకుండా అందరూ ఈ కారు డ్రైవింగ్ స్కూల్కి వస్తున్నారు అంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి డ్రైవింగ్ స్కూల్ మాస్టర్లు. లక్షలు ఖర్చు పెట్టి కారు కొనుక్కున్న డ్రైవింగ్ తెలియకపోతే అది నిరుపయోగం. దీంతోనే కారు కొనుక్కున్నటువంటి వెంటనే ఎక్కువ మంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం వరకు మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి కారు ఓనర్స్ ఎవరైనా సరే డ్రైవింగ్ నేర్చుకోవాలంటే అటు గుంటూరు, విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేడు పరిస్థితి మారింది. అసలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందినటువంటి డ్రైవింగ్ స్కూల్ మాస్టర్లే మంగళగిరి బైపాస్ రోడ్ దగ్గర వచ్చి ఈ ప్రాంతానికి చెందినటువంటి వాహనదారులకు డ్రైవింగ్ నేర్పుతూ ఉన్నారు. దీంతోనే దూర ప్రాంతాలకు వెళ్లకుండానే సొంత ఊరిలోనే డ్రైవింగ్ నేర్చుకునేటువంటి అవకాశం ఈ ప్రాంత ప్రజానీకానికి కలిగిందని చెప్పుకోవచ్చు. లేదు స్టూడెంట్స్లో చదువుకునేవాళ్ళు ఇంటర్మీడియట్ 10th వాళ్ళు కూడా వస్తున్నారు. పిల్లల్లో కార్లు ఉంటాయి, ఆల్రెడీ వాళ్ళకి కార్లు ఉంటాయి కదా, నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తామంటే అలవాటు. బట్ లైసెన్స్ అయితే రాదు, 18 లోపు లైసెన్స్ రాదు. లైసెన్స్ కావాలంటే 18 years చెప్పండి. ఎట్లా ఉంటుందండి అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది? ఉదయం, సాయంత్రం ఎలాగా టైమింగ్ డ్రైవింగ్ స్కూల్స్లో మామూలుగా ఏంటంటే 6కి స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఇస్తారు. మళ్ళీ కొంతమంది ఈవినింగ్ కూడా ఇస్తారు. మనం అయితే మధ్యాహ్నం ఆపేస్తాం. ఏదో టైం పాస్. ఇతర ప్రాంతాల నుంచి రాజధాని అయినాక అవుటర్స్ నేర్చుకుంటున్నారు, లోకల్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. డ్రైవింగ్ అందరికీ నీడ్ అయిపోయింది. అంటే మీ లెక్క ప్రకారం ఒక 3,000 పెట్టాలా నేర్చుకోవడానికి కనీసం? అది ఇక్కడైతే ఈ సిటీకి విజయవాడ, గుంటూరు అయితే 5,000 కూడా పెట్టాలి. మొత్తానికి మంగళగిరి ప్రాంతంలో కారు వినియోగదారుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. అదే మోతాదులో డ్రైవింగ్ స్కూల్ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. దీంతో వారి యొక్క ఉపాధి అవకాశాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.